అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక అయితే వచ్చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలను ప్రకటించడం జరిగిందండి. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 2 ముఖ్య విషయాలను ఈ సంక్రాంతి కానుక ప్రకటించడం జరిగింది. ఆ 2 విషయాల్లో ఒక విషయం మాత్రం డిఏ పెంపుదలకు సంబంధించి బకాయిలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. త్వరలోనే పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ని వేగవంతం చేయాలని ఎవరైతే భావిస్తున్నారో పీఆర్సీ ప్రకారంగా శాలరీస్ రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక డిఏ ఫైల్పై సీఎం సంతకం అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో 10.5 లక్షల మంది ఉద్యోగులే అసలైన సారథులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఏ ఫైల్పై సంతకం చేసినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై నెలకు 227 కోట్ల అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. కేవలం డిఏ మాత్రమే కాకుండా ప్రతి ఉద్యోగికి ₹1 వరకు ప్రమాద బీమా కల్పిస్తామని, రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన ప్రయోజనాలు కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాల పునర్విభజనపై కీలక అడుగు అయితే పడింది. సో ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ తీరుపై సీఎం ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సమస్యలపై పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించడం జరిగింది. అయితే ఉద్యోగ సంఘాలకు భారీ భరోసా. ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని, భవనం కోసం సంఘం ఎంత నిధులు సేకరిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని గ్రాంట్గా ఇస్తుందని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక పెండింగ్లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేస్తామని, ఉద్యోగుల కష్టసుఖాల్లో ప్రభుత్వం తోడుంటుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.